బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ సిబ్బంది నిర్వాకం బట్టబయలైంది. కస్టమర్లను ఇబ్బందులు గురిచేస్తూ వాళ్లతో ఆటలు ఆడుతున్నారు ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్ సిబ్బంది. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారు వస్తువులు విడిపించుకుందామని వస్తే వారి వస్తువులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కథనం రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. తాడేపల్లిగూడెం బ్రాంచ్లో తాకట్టు పెడితే రాజమండ్రి బ్రాంచ్ అని కాసేపు, సర్వర్ ప్రాబ్లం అని కాసేపు పొంతలలేని సమాధానాలు చెబుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. తీరా వారిని గట్టిగా ప్రశ్నిస్తే టైం పడుతుంది, ఉండగలిగితే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండంటూ లెక్కలేని విధంగా చెబుతున్నారని వాపోతున్నారు. అనవసరంగా ఇక్కడ బంగారు వస్తువులు తాకట్టు పెట్టి ఇరుక్కున్నామని లబోదిబోమంటున్నారు. వస్తువులు ఇవ్వకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని అనడంతో గంటల తరబడి నిల్చోబెట్టి ఆ తర్వాత బంగారం ఇచ్చారని బాధిత కస్టమర్లు చెబుతున్నారు. తాకట్టు పెట్టిన బంగారం తీసుకోనేకుండా ఏదో ఒక వంకతో తిప్పించుకుంటూ సమయం గడిపేసి ఆక్షన్ వరకు తీసుకెళ్లి సొమ్ము చేసుకునేందుకు నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు బాధిత కస్టమర్లు. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నటువంటి తాడేపల్లిగూడెం ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బందిపై విచారణ జరిపి వీరిపై కఠిన చర్యలు తీసుకుని బ్రాంచ్ను సీజ్ చేయాలని చెప్పి కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. చెప్పి చేశారు. నేను వచ్చిన తర్వాత అదన్నారు ఇదన్నారు అని చాలాసేపు డిస్కషన్ జరిగింది. చాలాసేపు డిస్కషన్ చేశారు. గోల్డ్ ఇవ్వడానికి అసలు ఏంటి ఇబ్బంది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ గోల్డ్ పెడితే ఇక్కడ నుంచి రాజమండ్రి ఎందుకు వెళ్ళింది? రాజమండ్రి ఎందుకు వెళ్తుందండి? ఇక్కడ పెట్టిన గోల్డ్ ఇక్కడే ఉంటుంది కదా. కస్టమర్ని ఇబ్బంది పెడితే ఎంతమంది వ్యాపారం చేస్తారండి? నేను చూస్తానుగా 4-5 కస్టమర్లు వచ్చి కాగితం రాయించుకున్నాను దగ్గర. అందరూ చెప్పి ఇచ్చారు కూడా. బ్యాంక్ లో బాగా పనిచేశారు, చక్కగా సాటిస్ఫైడ్. నొక్కల్ని చూడలేదు, కాగితం రాసి ఏదో రకంగా ఇబ్బంది పెడితే పంపించి వస్తున్నారు. గోల్డ్ లోన్ మొత్తం కట్టేస్తాం, పెళ్లి పట్టుకోవాలి. ఎంతకాలం కూర్చుంటారో అర్థం కావట్లేదు. నా వరకు నేనే వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను సీగారితో కూడా మాట్లాడి వచ్చాను. కాబట్టి సీఏ గారు 5 గంటలకు వస్తారు, వచ్చిన తర్వాత మీరు రండి అని చెప్పి అన్నారు. యాక్చువల్ డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను, కోర్టుకి వెళ్తాను అని చెప్పి నేను ఆగాను. యాక్చువల్గానే అసలు ఇంత చేయడానికి పద్ధతి నేను చాలా పద్ధతి కాదు. రాయమండ్రి బ్రాంచ్ పెట్టారు. ఫస్ట్ స్టార్టింగ్లో కస్టమర్ నేను యాక్చువల్గా నేనైతే ఆవిడ లక్ష్మి గారు నాకు మేనేజర్ ఉండేది. ఆవిడ కస్టమర్తో ఎంతో రిలేషన్గా, రామ్ గారు మీరు వచ్చి మీరు ఏదో అవసరం లేకపోతే మాకు వ్యాపారం ఇవ్వండి, ఏదో పెట్టుకోండి, మీ వల్ల మాకు మందిని మా కస్టమర్లు ఇవ్వండి, సపోర్ట్ చేయండి అంటే నేను చేసుకుంటూ వచ్చాను. ఆ గుర్తులో అంటే మాకు మంచి గౌరవం పెట్టుకెళ్తాం, పెట్టడం జరుగుతుంది. ముత్తూట్లో బాగుందని చెప్పి వచ్చేవాళ్ళం, పెట్టేవాళ్ళం, తీసుకునేవాళ్ళం. సత్యనారాయణ గారు మేనేజర్ ఉన్నప్పుడు బాగుండేది, మాకు ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. ఈ కొత్త ఆయన వచ్చిన తర్వాత, శ్రీనివాస్ అన్న అతను వచ్చిన తర్వాత మేము రోజు వచ్చి బాబు మా గోల్డ్ లోన్ ఎంత ఉంది ఏంటి మాకు రాసివ్వండి, మేము మాకు ఎదురు పెళ్ళి ఉంది, మేము పట్టుకెళ్ళిపోతామని చెప్తే మాకు కాగితం రాసి ఇచ్చారు. సరే దాని నిమిత్తం ఇవాళ వచ్చాను గోల్డ్ లోన్ ఇప్పించుకోవడానికి. 2 గంటలకు వచ్చాం, భోజనాలు చేయకుండా. మాకు పెళ్ళి ఆదివారం ఉంది. వచ్చి తీసుకెళ్దాం అనుకుంటే డబ్బులు కట్టించుకోమంటే డబ్బులు కట్టించుకోరు. గోల్డ్ అడిగితే రాయమండ్రి వెళ్ళిపోయిందంటారు. ఇంతవరకు కూడా మమ్మల్ని చాలా నరకం